నిన్న పార్టీలో ఏమైనా గొడవైందమ్మా? బాబు నిన్నటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా తాగుతూనే ఉన్నాడు. అన్నం నిద్ర లేదు. ఎవరైనా బాబు అని పిలిచినా కోపంగా చూస్తున్నాడు. మీరైనా వెళ్ళి నచ్చజెప్పి 4 మెతుకులు తినేలా చూడండి అమ్మా. రండి భోంచేతురు గాని. నాకు ఆకలిగా లేదు. పోనీ నిద్రపోండి. నాకు నిద్ర కూడా రావడం లేదు. ఎందుకని? ఎందుక? నా కడుపు నిండిపోయింది. మీరన్న మాటలతో నా కడుపు నిండిపోయింది. నాకు డీసెంట్ బిహేవియర్ తెలీదా? నా పక్కన అమ్మా చెల్లి నడిచినా అనుమానిస్తారా? అసలు నడవడానికి నడిపించడానికి నాకు అమ్మే లేదు. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మా నాన్న రోజుకు ఆవిడని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఆవిడని అమ్మా అని పిలుద్దాం అనుకునే లోపు తను వెళ్ళిపోయేది. కనీసం తోడబుట్టిన ఆడదైనా ఉండుంటే ఒరే అన్నయ్యనో తమ్ముడనో నాకు బుద్ధి చెప్పేది. నేను ఇలా తయారయ్యానంటే నాకెవ్వరు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాళ్ళు లేకపోబట్టే. నాకు గనుక బామ్ముంటే నేను బాగుపడేవాడిని. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు. పొద్దురాని లోకం నీది, నిద్రలేని మైకం నీది. పొద్దురాని లోకం నీది, నిద్రలేని మైకం నీది. పాపం ఏలాలి పాడాలి జాబిలి, అయినా ఏదోల వింటుంది నీ మది. వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా ఇలా నిన్ను లాలించేదాలెమ్మని. మిత్రమా మిత్రమా మైకమే లోకమా, మెల్లగా చల్లగా మేలుకోనేస్తమా. మిత్రమా మైకమే లోకమా, మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా. రగలాలి ఓ జ్వాల మలినాలనే మసి చేస్తూ మండేలా, అగ్నిలో కాలిన స్వర్ణమై తేలనా, నిన్ను తాకిందేమో ఈ వేదన. మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా, మిత్ర
పొద్దే రాని లోకం నీది, నిద్రే లేని మైకం నీది, పాపం ఏలాలి పాడాలి రాబిలి, అయినా ఏ దోల వింటుంది నీ మది. గుడ్ మార్నింగ్. అకౌంట్స్ అన్ని నా టేబుల్ మీద పంపించండి. ఇవాళ ఆడిటర్ కి సబ్మిట్ చేయాలి. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. హలో. నా మీద ఇంకా కోపం పోలేదా? కోపమా? ఎందుకు? అదే ఆ రోజు అలా జరిగిన దానికి. మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే మీరేం చేస్తారు? అంటే నిజంగా మీకు నా మీద కోపం లేదా? లేదు. థ్యాంక్ యూ శిరీష్ గారు. మీరు ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు నన్ను అంటరాని వాళ్ళ చూస్తుంటే ఇంకా లైఫ్లో మీరు ఎప్పుడు నాతో మాట్లాడరేమో అనిపించింది. నేను మీకు అన్యాయం చేసినా మీకు నా మీద ఇంకా అభిమానం ఉందని తెలిసి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష. ఎస్. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్. మీటింగ్ టైం అయింది. పర్వాలేదు, మనకు బోల్డ్ అంత టైం ఉంది. తర్వాత మాట్లాడుకుందాం, పదండి. నేను చెప్పానుగా, శిరీష చెప్పిందంటే కంపెనీయే మూసేస్తాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటావు? ఏదీ లేదు, అసలు ఏది ఉండేంత ఖాళీ లేదు. కుమార్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు అమ్మాయి గురించి నీకేం తెలుసుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? చదివి తెలుసుకోవడానికి ఆవిడది ఇందిరాగాంధీ అంత జీవిత చరిత్ర ఏం కాదు. ఆఫ్టర్ ఆల్ గ్రాడ్యుయేట్ పిల్లని జీఎం చేశాడంటే ఆవిడ గారు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలం. రేయ్, ఇంకొక మాట శిరీష్ గురించి మాట్లాడావు, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? దానికి నీకు ఉన్న లింక్ ఏంటి? దానికి దీనికి అన్నావంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏమైంది మీకు? ఇది ఆఫీస్ అనుకుంటారా, మార్కెట్ అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు మీరు? శిరీష గురించి మీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరికి కాంటాక్ట్ ఉందట. ఇంకా చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. శిరీష్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఎందుకు తట్టుకోలేవు? నాకు నువ్వేమవుతావని నా తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతను కొట్టావు. ఇంకెప్పుడు నా విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. శిరీష, నీకు నేను ఏమీ కానా? ఏమవుతావు? నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు. అయితే మరి నువ్వు నా కోసం పెళ్లి పెట్టడం నుంచి ఎందుకు లేచొచ్చావు? ఎందుకు లేసొచ్చానా? నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు, నేను రాకపోతే నువ్వు చచ్చిపోతావు అన్న జాలితో. అలాగే నేను క్షమించింది నీ పిరికితనాన్ని, ప్రేమనే పేరుతో అవతల వ్యక్తి సానుభూతి కొనుక్కోవాలనుకునే నీ పిచ్చితనాన్ని. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు శిరీష? శిరీష, ఐ లవ్ యూ శిరీష. నిజంగా ఈసారి ఎవరు కాదన్నా నేను పెళ్లి చేసుకుంటాను, అంతేకాని నువ్వు మాత్రం నన్ను కాదనకు శిరీష. ఐ లవ్ యూ శిరీష. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటిది? నేను నీకోసం ఏమైనా చేస్తాను శిరీష. ఐ లవ్ యూ శిరీష. చెప్పు చెప్పు, ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నాను చెప్పు ప్లీజ్ శిరీష, ప్లీజ్. ఒకసారి నీళ్ళలో దూకి అమ్మాయి లైఫ్ ముంచేశావు. ఈసారి కాళ్ళు పట్టుకుని అమ్మాయి ఫ్యూచర్ పాడు చేద్దాం అనుకుంటున్నావా? పవన్, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. తను లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేదు. ఐ లవ్ హర్ పవన్. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నీ లైఫ్ లో ఐ లవ్ యూ, మీరు లేకపోతే నేను లేను అని అన్నావో నువ్వు ఉండవు. మూర్తి సార్, వీడిని డిస్పాచ్ సెక్షన్ ట్రాన్స్ఫర్ చేయి. ఓకే సార్. శిరీష, ఆ ఆస్కర్ లాంటి రోగ్స్ని ఎప్పుడు నమ్మకు. నిన్ను నిజంగా అభిమానించే వాళ్ళని నమ్ము. నన్ను అభిమానించేవాళ్ళ? ఎవరండి? ఎవరంటే, ప్రేమిస్తే నీకు జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తిని ప్రేమించు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ఉన్నా పేటల మీద పెళ్లి వదులుకుని వచ్చిన నన్నెందుకు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమించరు? నీకేం తక్కువని? ఒక నైట్ పక్కలో పడుకోమనే మనుషులున్నారు గాని లైఫ్ టైం పక్కన నిలబడే ప్రేమికులు లేరు సార్.
ఒక నైట్ పక్కన పడుకోమని మనుషులు లైఫ్ టైం పక్కన నిలబడే ప్రేమికులు లేరు సార్. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలే